ఇవాళ మనం చికెన్ పకోడీ చేసేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్, ఉప్పు, పసుపు, కారం, ఒక ఎగ్, ధనియాల పొడి, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ మనము సాల్ట్ వేసేసుకుందాం తగినంత. కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనము కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుందాము. ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకొని, ఒక ఎగ్ కూడా వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనెని వేసుకుందాం. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు దీంట్లోకి చికెన్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. పకోడీ పైకి గార్నిషింగ్ కోసం జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ చికెన్ పకోడీని మనం ఆనియన్స్ తో ఇంకా నిమ్మకాయతో పిండుకొని తింటే అదిరిపోద్ది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.